మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అపార్ అవస్థలను తెచ్చిపెడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులంతా సిద్దిపేటలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ల వైపే పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం నేను సిద్దిపేటలోని ఒక ఆధార్ సెంటర్ వద్ద ఉన్నాను. ఉదయం 10 అవుతోంది. ఉదయం 10 గంటల వరకే చూసుకోవచ్చు. ఆధార్ సెంటర్ వద్ద ఏ విధంగా ప్రజలంతా కూడా, విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆధార్ సెంటర్ల వైపు వస్తున్నారు. నగరంలో కేవలం 8 ఆధార్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఆధార్ సెంటర్లు పనిచేయక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఆధార్ సెంటర్లు, మీ సేవ, మరొక వైపు స్కూల్ వైపే, ఈ వారం రోజుల నుంచి కూడా స్కూల్ వైపే తిరుగుతున్నారు. విద్యార్థుల సమయంతో పాటుగా తల్లిదండ్రుల సమయం అంతా కూడా వృధా అవుతుంది. మన దగ్గర కొంత తల్లిదండ్రులు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఆధార్ సెంటర్ వైపు తిరుగుతున్నారు? దాదాపుగా అవుతుంది, 15 డేస్ వరకు అవుతుంది. 15 డేస్ వరకు నుంచి ఎలాంటి వసతులు లేవు. కనీసం చిన్నపిల్లలకు మంచినీటి వసతులు కూడా లేవు. తింపుతా ఉన్నారు, రోజు రేపు ఎల్లుండి అట్లా తింపుతా ఉన్నారు. ఓసారి ఆన్లైన్ సరిగా పనిచేస్తలేదు. ఇలా అంటున్నా, చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా అందరికీ ఇబ్బందిగా కనకరంగా. ఇప్పుడు స్కూల్లో నిజంగా మీరు అక్కడికి స్కూల్కు, ఆధార్ సెంటర్కు, మీ సేవా కేంద్రానికి, మండల ఆఫీస్కి ఎన్నిసార్లు తిరుగుతున్నారు రోజుకు? అట్లా కూడా తిరుగుతున్నాము, చాలా రోజుల నుంచి తిరుగుతున్నాము. బట్ నేనైతే మా మేడం తోటి ఈరోజు వచ్చాను. వాళ్ళని అనుకుంటే వివరాలు ఇంకా పూర్తిగా తెలుస్తాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఆధార్ సెంటర్ వైపు తిరుగుతున్నారు? 15 రోజులు అవుతుంది సార్. ఇక్కడ సిగ్నల్ లేదని అదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది సార్ అందరికి. వస్తున్నాం, గంట సేపు వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోతున్నాం. ఇదే ప్రాబ్లం మళ్ళీ డైలీ రొటీన్ అవుతుంది సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ ఐడి కార్డు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ సెంటర్లు, విద్యా సంస్థలకు, మరొకవైపు మండల ఆఫీసులకే తిరుగుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో కేవలం 6 ఆధార్ సెంటర్లు మాత్రమే ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వచ్చి క్యూ లైన్ లో నిలబడి టోకెన్లు తీసుకుంటారు. టోకెన్లు తీసుకునే సమయం సాయంకాలం వరకు టోకెన్లు అయిపోతుండడంతో మళ్ళీ నిరాశతో వెన్ను తిరుగుతున్నారు. వారం 10 రోజుల నుంచి ఇదే విధంగా స్కూళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఈ యొక్క ఆధార్ సెంటర్ల వైపే వెళ్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, 3 సెంటర్లు పెట్టి నడిపిస్తున్నారు. కానీ మిగతా ఆధార్ సెంటర్లలో కనీసం ఒకటే ఒక సిస్టమ్ ఉంటుంది. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా అపార్ సెంటర్ కోసమే, ఆధార్ కార్డు కోసమే విద్యార్థులు ఆధార్ లో మిస్టేక్ ఉన్నా కానీ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటి సమస్య తలెత్తిన అపార్ ఐడి తీసుకోవడం లేదు. దీంతో అపార్ ఐడి కోసం విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆధార్ సెంటర్ల వైపు తిరుగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి స్కూల్ వదులుకొని మరి ఈ యొక్క అపార్ సెంటర్ కు వెళ్ళిపోతున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చూసుకోవచ్చు, చిన్నారులు వాళ్ళంతా కూడా. చెప్పు, ఏ స్కూల్ నుంచి వచ్చినావు అమ్మా? ఏ స్కూల్? స్కూల్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఆధార్ సెంటర్ కు వస్తున్నావు? 3 days అయిందా? ఈ రోజు అయిందా? చెప్పమ్మా, నువ్వు ఎవరి నుంచి వచ్చినావు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ? ఎప్పుడు వచ్చినావు? పొద్దున్న వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు? పొద్దునే వచ్చిన. నంగనూరు మాది మండలం, నంగనూరు. ఇప్పుడు 4 రోజుల నుంచి వస్తున్నాం కానీ అది ఇంకా అయితలేదు. ఇప్పుడు మీ నంగూరు మండలంగా అక్కడ లేదు ఆధార్ సెంటర్? ఆడ చేస్తలేరు. ప్రతి మండలానికి ఒక ఆధార్ సెంటర్ ఉండాలి, కానీ నంగూరు మండలంలో ఆధార్ సెంటర్ లేకపోవడంతో నంగూరు మండల వాసులంతా కూడా సిద్దిపేటకు ఉదయంనే 6 గంటల ప్రాంతంలోనే వచ్చి ఆధార్ సెంటర్ల వద్ద క్యూ నిలబడుతున్నారు. టోకెన్లు 10 గంటల వరకే ఇస్తున్నారు. 10 గంటలు దాటిన తర్వాత టోకెన్లు ఇవ్వడం లేదు. కేవలం 20 నుంచి 25 మందికి టోకెన్లు ఇస్తుండడంతో టైం సరిపోక తిరిగి వారు నిరాశతో తిరుగుతున్నారు. మొత్తం ఆధార్ సెంటర్లు, మండల ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల వైపే తిరుగుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన చెప్తున్నారు. చూసుకోవచ్చు, ఒక్కొక్క కౌంటర్ వద్ద ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క కౌంటర్ దాదాపు 20 మంది ఉన్నారు. మొత్తం 3 సెంటర్లలో 3 కౌంటర్ల వద్ద 60 మంది, దాదాపు 100 మందికి పైగా జనాలంతా కూడా ఒక్కొక్క ఆధార్ సెంటర్ వద్ద ఉన్నారు. సిద్దిపేటలో 6 ఆధార్ సెంటర్లే పనిచేస్తున్నాయి. మిగతా సెంటర్లు పనిచేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు, మహిళలు తమ చిన్నారులను, పిల్లలను వెంట పెట్టుకుని మరి ఈ ఆధార్ సెంటర్కి వస్తున్నారు. ఒక చిన్న తల్లి తన కూతురు వెంట పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో మనం చూసుకోవచ్చు. ఆధార్ సెంటర్ కోసం చెప్పనా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు నుంచి వచ్చినావు? నరసాపూర్ అండి. వచ్చి 20 రోజుల నుంచి ఫామ్ నుంచి అప్డేట్ కోసం వచ్చాము, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. స్కూల్ నుంచి బాబుని తీసుకొచ్చాము. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు ఇట్లా? దాదాపు 20 రోజులే, 20 రోజులే, 20 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. అది అప్డేట్ అవుతలేదు. ఏం మిస్టేక్ ఉంది? ఆధార్ లో మిస్టేక్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉందా? రెసిడెన్స్ సర్టిఫికేట్? నేమ్ మిస్టేక్ ఉంది. AA బదులు సింగిల్ ఏ పడ్డది. దాని గురించి 20 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా కానీ పని అవ్వట్లేదు. ఎంత ఖర్చు ఎంత అవుతుంది రోజు? ఆధార్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, జిరాక్స్ దాదాపు 20 నుంచి 50 రూపాయల మధ్యలో అవుతుంది. ఈ ఓన్లీ ఒక ఆధార్ కార్డు అప్డేట్ చేసినందుకు 100 నుంచి 150 రూపాయలు అవుతుంది. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆధార్ సెంటర్ వైపే తిరుగుతున్నాం, కానీ పని కావడం లేదని ఈ యొక్క ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా కూడా మరొక వైపు ఆధార్ సెంటర్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు. దీని కారణంగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్న, తాగడానికి కూడా తాగునీరు లేదన్నట్టు ఆందోళన అయితే ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కనిపిస్తోంది. అపార్ కార్డులో ఈ యొక్క అపార్ కార్డు అనేది కేవలం తల్లిదండ్రులకి అందజేసి వారే ఒక సొంతంగా వెబ్సైట్ ని నిర్వహించుకుని సొంతంగా వెబ్సైట్ లోకి వెళ్ళి అదే క్రియేట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిన? ఎన్ని రోజుల నుంచి అపార్ కార్డు కోసం తిరుగుతున్నాం? శనివారం శుక్రవారం నుండి వచ్చిన. ఇలా అవుతుంది అంటాను. ఎన్ని ఆధార్ సెంటర్లు తిరిగినావు రోజుకు? రోజుకు 3 తిరిగిన, 3-4 తిరిగిన. ఏం మిస్టేక్ ఉంది? ఆధార్ లో మిస్టేక్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ సర్టిఫికేట్? డేట్ ఆఫ్ బర్త్. ఏమంటున్నారు?
చేస్తా అంటారు. చూసుకోవచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అపార్ కార్డు వల్ల అనేక కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచాలి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ సొంత మండలాల్లో ఆ యొక్క ఆధార్ను అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని సిద్దిపేట ప్రజల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.